గుమ్మం బయట కారు శబ్దం వినిపించి ఎవరా అని చూశారు పార్వతమ్మ గారు. కూతురు మనవరాలు కారు దిగటం చూసి ఆశ్చర్యంగా బయటికి వచ్చారు. ఇంతలో వాళ్ళే వచ్చి అమ్మమ్మ అమ్మ అంటూ చుట్టేశారు. ఏంట్రా చెప్పా పెట్టకుండా వచ్చారు అన్నారు స్వయంగా. ఏం చెప్పకుండా రాకూడదా? తమరి పర్మిషన్ తీసుకోవాలా? గుంగమూతి పెట్టింది మనవరాలు పవిత్ర. ఇంట్లో ముద్దుగా బేబీ అంటారు. అదేం కాదురా, ఏంటి ఇలా హఠాత్తుగా వచ్చారని అడిగాను అంతే అంటూ నవ్వుతూ దగ్గరకు తీసుకున్నారు మనవరాలిని. వాళ్ళని అక్కడే నిలబెట్టేస్తావా, లోపలికి తీసుకురా అన్నారు విశ్వనాథం గారు. ఆయన్ని చూడగానే తాతయ్య అంటూ హత్తుకుపోయింది పవిత్ర. ఏరా ఎలా ఉన్నావు, రామా రజని అంటూ లోపలికి దారి తీశారాయన. డ్రైవర్ లోపల సామాను పెట్టి నిల్చున్నాను. రాజు, నువ్వు మీ ఊరెళ్ళు, నేను బయలుదేరే ముందు నీకు ఫోన్ చేస్తాను, సరేనా అంది రజని. అలాగేనమ్మా, బయలుదేరుతాను అని వెళ్ళబోతుంటే పార్వతమ్మ గారు ఆపారు. ఏమయ్యా రాజు, ఏం తినకుండా ఎలా వెళ్తావు? అన్నం తినేసి వెళ్దువు గాని రా అంటూ వరండాలో కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించారు. ఆవిడ లోపలికి వచ్చేసరికి ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళని అలా వదిలేసి వంట పూర్తి చేసి అందరికీ భోజనాలు పెట్టారు ఆవిడ. భోజనాల తర్వాత తాత మనవరాలు ఇంగ్లీష్ సినిమా చూస్తుంటే తల్లి కూతుళ్ళు విశ్రాంతి కోసం గదిలోకి వెళ్ళారు. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి విషయం అడిగారు పార్వతమ్మ గారు రజనిని. ఏంటమ్మా అంది ఏదో ఆలోచనలో ఉన్న రజని. ఇదే మరి చల్లకొచ్చి ముంత దాయడం అంటే. నువ్వు కూతుర్ని తీసుకుని ఊరికేనే వచ్చావంటే నమ్ముతామా మరి అన్నారు ఆవిడ. నిజమేనమ్మా, నువ్వు బాగా కనిపెట్టేశావమ్మా. మన అమ్మాయి అల్లుడితో విడాకులు అంటుంది అంది రజని. అదేంటి, ఇద్దరు ఇష్టపడారనే కదా పెళ్లి చేశాం, 6 నెలలు తిరగకుండా ఆశ్చర్యంగా అడిగారు పార్వతమ్మ గారు. నాతో సరిగా ఏం మాట్లాడదు, అతనితో కుదరదు, విడాకుల కోసం లాయర్ని సంప్రదిస్తానని ఒకటే గొడవ. నువ్వైతే ఏమైనా నచ్చ చెప్తావని తీసుకొచ్చాను అంది రజని. బాగుంది, ఈ కాలం పిల్లలకు అన్నీ తొందరే. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని గొడవ చేసి పెళ్లి చేసుకుంది, ఇప్పుడు విడాకులా అన్నారు ఆవిడ అయోమయ్యాడు. ఏంటి, ఏదో గూడుపుటాని జరుగుతున్నట్టుగా అంది అంటూ ప్రవేశించింది ప్రవీణ. రామా బేబీ, నీ గురించే మాట్లాడుతున్నా అన్నారు పార్వతమ్మ గారు. నాకు తెలుసు, అందుకే అమ్మ ఇక్కడికి తీసుకొచ్చిందని తల్లి వైపు చూస్తూ అంది పవిత్ర. సరేలే, ఇంతకీ నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆ అబ్బాయిని ఇష్టపడి చేసుకున్నావు, ఇప్పుడు ఏం ఇబ్బంది వచ్చింది? మంచివాడు కాడా? ఏమైనా తిరుగులున్నాయా? నిన్నేమైనా బాధ పెడుతున్నాడా? సూటిగా అడిగారు ఆవిడ. అదేం లేదు అంటూ తల వంచుకుంది పవిత్ర. మరి ఇంకేంటే నీ బాధ? మరి దేనికి విడాకులు? తల్లి గొంతులో కోపం ధ్వనించింది. అబ్బా, ఎంతసేపు మీ వైపు నుంచి ఆలోచన, నా వైపు ఆలోచించారా? ఉక్రోషంగా అడిగింది పవిత్ర. రజని నోరు తెరవబోతుంటే వారించి, ఇవి మేము ఊహించేవి వేరే, ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలి, అవి ఎంతవరకు సరిచేయవచ్చు అన్నది మేము చూస్తాం. ఇప్పుడు చెప్పు, నీ బాధేంటి? చెప్పకుండా ఎలా తెలుస్తుంది అన్నారు ఆవిడ ప్రశాంతంగా. తల్లి అంత ప్రశాంతంగా ఎలా మాట్లాడగలుగుతుందో అర్థం కాలేదు రజనికి. అయినా తను మాట్లాడకపోవడే మంచిదన్నట్లు వారిద్దరి సంభాషణ వినడానికి తనని తాను సంభాళించుకుని కూర్చుంది రజని. అమ్మమ్మ, పెళ్లికి ముందు అంతా నా ఇష్టమే అన్నట్లు ఉండేవాడు. ఏదైనా అమ్మ వాళ్ళకి సర్ది చెప్తాననేవాడు. ఇప్పుడు ప్రతిదానికి నన్నే సర్దుకోమంటాడు. నా వల్ల కాదు, ముఖం కందగడ్డలా చేసుకుని చెప్పింది పవిత్ర. ఈ మాత్రానికే అయినా వాళ్ళు మీతో ఉండరుగా, ఎప్పుడో కలిసి ఉంటారు. ఆ కాస్తసేపు సర్దుకుంటే ఏమైందే అన్నారు ఆవిడ నవ్వుతూ. నీకేం అలానే అంటావు,
ప్రతి వారం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటాడు. నాకెక్కడికైనా వెళ్ళాలని ఉండొచ్చుగా, అదేం పట్టదు. ఎంతసేపు అమ్మా నాన్న, మరెందుకు నన్ను చేసుకోవడం? అసహనంగా అంది పవిత్ర. ఏమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకుని వేరింటి కాపురాలు చేస్తూ అత్త ఆడబిడ్డల పోరు లేకుండా మొగుడితో కలిసి కాపురం చేయడం కష్టంగా ఉందా? పెళ్లికి ముందు నీ మాటలు విలువ ఇచ్చాడంటే నువ్వు వేరే ఇంటి పిల్లవి, ఇప్పుడు ఆ ఇంటి కోడలివి, నీకు బాధ్యత ఉంది. నాది కాదు నా అత్తారిల్లు అన్నట్టు ఉంటానంటే ఎలా? మందలించారు ఆవిడ. నీకేం కబుర్లు చెప్తావు, తాతయ్య నీ మాట ఇప్పుడు కాదనరు కదా అని పుంగమూతి పెట్టింది పవిత్ర. మీ తాతయ్య నా మాట? అయ్యో రామా, మాది ఉమ్మడి కుటుంబం, అందరం కలిసి ఉండేవాళ్ళం. ఆయనతో మాట్లాడడం ఒకటి, సరుకులు కావాలంటే చెప్పడమే మాట్లాడుకోవడం. అత్తమామలు కాలం చేసేసరికి మీ అమ్మ పెళ్ళైపోయింది, మీ మామ ఉద్యోగానికి వచ్చాడు. ఆ తర్వాత అందరూ పిల్లల కోసం అంటూ మెల్లమెల్లగా సొంత కాపురాలు పెట్టుకున్నారు. మేం మీలాగా ప్రతి విషయం మాట్లాడుకోకపోయినా పోట్లాడుకోలేదు. ఒకరి బాధ్యతలను మరొకరు గౌరవించే వాళ్ళం. మాటలు కోటలు దాటకపోయినా ఒకరి మాటకు మరొకరు విలువ ఇచ్చుకునే వాళ్ళం. మా మధ్య మాట తేడా రాలేదని కాదు, వచ్చినా అందరి ముందు బయటపడకుండా జాగ్రత్త పడేవాళ్ళం. ఆగారు పార్వతమ్మ గారు. తల్లి కూతుళ్ళిద్దరూ ఆశ్చర్యంగా వింటున్నారు. అమ్మా, నువ్వు అమ్మమ్మలాగా లేవు కదా? తల్లిని అడిగింది పవిత్ర. అంత ఓర్పు మాకు లేదు. మేం కొన్నాళ్ళు ఉమ్మడిలో ఉన్న త్వరగానే విడి కాపురాలు సాగించాం. ఇద్దరం ఉద్యోగస్తులం కావడంతో పని విషయంలోనూ నీ చదువు విషయంలోనూ కొంచెం గొడవ పడేవాళ్ళం. కానీ అన్ని బాధ్యతలు కలిసే పంచుకున్నారు. మీలాగా ఇలాంటి చిన్న విషయాలకి గొడవలు పడలేదు అంది రజని. చిన్న విషయాలే కానీ రజని, మీ కాలంలో ఒకరి గురించి మరొకరు ప్రశ్నించుకోకుండా గుంభనంగా ఎవరి మనసులో వారే అన్ని గుణించుకుంటూ గడిపేశారు. మీకు వివాహం ఒక చక్రబద్ధం. ఆ చక్రంలో మిమ్మల్ని మీరు బిగించుకున్నారు. ఎంత దగ్గరగా ఉన్నా మీ మనసుల మధ్య కాస్త దూరం ఉంది. దానికి స్వేచ్ఛ అని పేరు. కానీ దేనికి తొందరపడకుండా సర్దుకుపోయారు. అది మీ తరం. మళ్ళీ ఆపారు పార్వతమ్మ గారు. అమ్మమ్మ, నీ విశ్లేషణ భలే ఉంది. మీ 2 తరాలు చెప్పావు. మా తరం గురించి ఏం చెప్పగలవో చెప్పు చూద్దాం అంది పవిత్ర నవ్వుతూ. అమ్మమ్మని తక్కువ అంచనా వేయకే, ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టగలదు. చదువుకోనుంటే ప్రధానమంత్రి అయ్యే తెలివితేటలున్నాయి. ఎప్పుడు వచ్చారో విశ్వనాథం గారు అన్నారు నవ్వుతూ. చాలండి, మీరు మీ మాటలు నిజమనుకోగలరు విన్నవాళ్ళు. పార్వతమ్మ గారు ముసిముసిగా నవ్వారు. అదే నిజం. మీ అమ్మమ్మ చాలా చాకచక్యంగా అందరినీ నెట్టుకొచ్చింది, ఒక్క మాట అనకుండా, ఒక్క మాట పడకుండా. నేను చాలాసార్లు మీ అమ్మమ్మని విసిగించాను. నా తప్పు నేను తెలుసుకునేలా చేసేది. ప్రజ్ఞావంతురాలు, మీ అమ్మమ్మ దగ్గర నేర్చుకో, నువ్వు ఆనందంగా ఉంటావు అన్నారాయన మనవరాలి తల మీద చెయ్యి వేసి. తాతయ్య, మీరిద్దరూ ఎప్పుడూ మాట్లాడుకునేవారు. ఎలా మాట్లాడుకునేవారు? ఉత్సాహంతో అడిగింది పవిత్ర. మా మధ్య ఉత్తరాలు నడిచేవమ్మా. మీ అమ్మమ్మకి చదవను రాయను వచ్చు కాబట్టి ఏమైనా చెప్పటం ఉంటే ఒక చీటీలో రాసి నా చొక్కా జేబులో పెట్టేది. రాత్రి అదే జేబులో జవాబు దొరికింది అంటూ నవ్వారాయన భార్య వైపు చూస్తూ. అమ్మమ్మ నిజంగా చాలా తెలివైన దానివి. నా సమస్యకు సమాధానం కూడా నువ్వే చెప్పగలవు. ఇప్పుడు మా గురించి చెప్పు, ఉత్సాహంగా అడిగింది పవిత్ర. ఏముంది, తొందరపాటు ఎక్కువ. ప్రతి విషయం నిమిషాలలో నిర్ణయించుకుంటారు. దేనికి సమయం తీసుకోరు. ఆలోచనతో సమయం వృధా అని మీ తరం వారి అభిప్రాయం. కానీ కొన్ని విషయాలలో చాలా ఆచితూచి అడిగేస్తారు. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచుతారు. అన్నింటా సమానత్వం కావాలని కోరుకుంటారు.
కానీ అది ఒక్కరిచ్చేది కాదు. కాస్త ఓర్పు సహనంతో చేజిక్కించుకోవడం సులభం అని అర్థం చేసుకోరు అన్నారావిడ. పవిత్ర ఆలోచనలో పడింది. రజనికి కూడా ఈ విషయాలన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. అమ్మమ్మ, నేను కొంచెం ఓపిక పడితే అన్నీ నాకు అనుకూలంగా అవుతాయని కదూ నీ ఉద్దేశం? సూటిగా అడిగింది పవిత్ర. చూడమ్మా, నేనొక్క ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పు. అద్దంలో నీ ముఖం ఎప్పుడు నవ్వుతూనే ఉంటుందా? అడిగారు పార్వతమ్మ గారు. నేను ఎలా ఉంటే అలా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండమంటే ఎలా ఉంటుంది? ఎదురు ప్రశ్నించింది పవిత్ర. అవునా? అలాగే మనం అవతలి వాళ్ళతో ఎలా ఉంటే వాళ్ళు మనతో అలాగే ఉంటారు. మీ అమ్మా నాన్నల్ని మీ ఆయన గౌరవించాలనుకుంటావు కదా, అలాగే అతని తల్లిదండ్రులు నువ్వు గౌరవించాలి. వారిని నీ తల్లిదండ్రులలాగా నువ్వు చూసుకుంటే అతను కూడా నీ వాళ్ళని అలాగే చూసుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు అతని మాట వింటే అతను నీ మాట వింటాడు అని చెప్పింది. మౌనం వహించారు ఆవిడ. కొంతసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది అక్కడ. ఇంతలో 4 అవుతుందని పార్వతమ్మ గారు రజని కాఫీ కలపడానికి వెళ్ళారు. విశ్వనాథం గారు అంతకు ముందే ఎవరో వస్తే మాట్లాడడానికి వెళ్ళారు. పవిత్ర ఒక్కతే ఆలోచిస్తూ కూర్చుంది. కాసేపటికి కాఫీలు రావడంతో నలుగురు కూర్చుని తాగారు. అమ్మమ్మ, నేను చేసిన పొరపాటు నాకు అర్థమైంది. ఎంతసేపు నా మాట అతను వినాలనుకున్నా, కానీ అతని వైపు నుండి ఆలోచించలేదు. నన్ను నేను దిద్దుకుంటాను అంది పవిత్ర. అది నీ తప్పు కాదమ్మా. చిన్నప్పటి నుంచి నీకు మంచి చెడు నేర్పకుండా ఆడింది ఆటగా పాడింది పాటగా పెంచారే మీ అమ్మా నాన్నల్ని అనాలి. పిల్లలను ఎలా మలిస్తే అలా తయారవుతారు. నువ్వు ఒక్కరివే కదా అని ముద్దుగా పెంచారు. తప్పులేదు. కానీ జీవితంలో మంచి చెడు కూడా వాళ్ళే నేర్పాలి. అది కూడా వాళ్ళ బాధ్యతే అందావిడ రజని వైపు చూసి. అవునమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఇందులో మా బాధ్యత కూడా ఉంది. మీరు మాకు చెప్పినట్లు మేమేనాడు దీనికి ఏమీ చెప్పలేదు. మా ఉద్యోగాలు, ప్రమోషన్లు ఎంతసేపు అదే యావలో ఉండేవాళ్ళం. తర్వాత దీని చదువు, మార్కులు, ర్యాంకులు వేటి వెంట పరిగెత్తే సరిపోయింది. ఇప్పుడు బేబీ ఇలా మాట్లాడుతుందంటే మేము కూడా తప్పు చేసినట్లే అంది రజని బాధగా. అమ్మా, లేదమ్మా, మీరు నాకన్నీ ఇచ్చారు, కోరినదేదీ కాదనలేదు. కానీ మీరు చెప్పేది కూడా వినాలన్న ఇంకితం లేకుండా ప్రవర్తించడం నాదే తప్పు. కన్నీళ్లతో తల్లి భుజం మీద తలవాల్చింది పవిత్ర. ప్రేమగా వారిద్దరిని దగ్గరకు తీసుకున్నారు పార్వతమ్మ గారు. నవ్వుతూ చూశారు విశ్వనాథం గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.